హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన మిరియాల పులిహోర. దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ వేసుకొని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలో కడిగి శుభ్రం చేసుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1½ టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత ఈ రైస్ని మనం ఆయిల్ పోసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తిరగమాత ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర అంత టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది అడుగంటిపోకుండా 2 నిమిషాలకోసారి బాగా కలుపుకుంటూ ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రైస్లోకి ఈ చింతపండు గుజ్జును వేసుకొని రైస్కి బాగా పట్టించాలి. ఇది ఇలా కలిపిన వెంటనే కాకుండా ఒక అరగంట పాటు పక్కన పెడితే రైస్ మొత్తానికి పులుపు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.